దేశవ్యాప్తంగా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలైతే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏపీ సచివాలయంలో 5వ భవనంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. రాజ్యాంగ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1950 నవంబర్ 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటితో 75 వసంతాలు పూర్తి కావడంతో దేశవ్యాప్తంగా అయితే ఘనంగా వేడుకలు సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇటు ఏపీ సచివాలయంలో వేడుకలకైతే ఏర్పాట్లను చేశారు. ఈ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు అలాగే మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. సచివాలయంలోని 5వ భవన్లో ఈ వేడుకలకైతే ఏర్పాట్లను చేస్తున్నారు. ఇటు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు 75వ వేడుకలు దేశవ్యాప్తంగా చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఏపీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అమరావతి నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తి స్థాయిలో కూడా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు సంబంధించి ఘనంగా నివాళులర్పించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే ఏపీ సచివాలయం 5th బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ తదితర నేతృత్వంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించబోతున్నారు. 1950 నవంబర్ 26 నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా కూడా ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా ఏర్పాటు చేశారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ. దేశవ్యాప్తంగా రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వైజాగ్ ఆర్కే బీచ్ లో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు, స్కాలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అలాగే జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు.